తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మహిమ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మరొక మారు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆ ప్రభుదేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆ దేవాది దేవునికి మొదటిగా వందనములు సమర్పిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకముగా మన జీవితం ఏ విధంగా ఉన్నది, మనం ఎవరితో కలిసి జీవిస్తూ ఉన్నాం, నీవు ఎవరితో ఉంటున్నావు, ఎవరిని నీకు ముందుగా ఉండి నడుస్తున్నావు. ఒక్కసారి మనం కనుక ఆత్మ పరిశీలన కనుక చేసుకున్నట్లయితే, నేను ఈ లోకంలో ఎవరితో ఉంటున్నాను, ఎవరితో నడుస్తూ ఉన్నాను, ఎవరు నాకు నాయకుడై ఉన్నాడు, ఎవరు నాకు యజమానై ఉన్నాడు అని ఒక్కసారి కనుక పరిశీలన చేసుకుంటే మన జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఏ విధంగా ఉన్నదో మనం పరిశీలన చేయవచ్చు. ఎవరైతే దేవునిలో ఉంటారో, దేవునితో కలిసి జీవిస్తారో, దేవునితో కలిసి నడుస్తారో వారిని ఎల్లవేళలా దేవుడు కాచి కాపాడుతూ ఉంటాడు. మరి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం తోటి వారి పట్ల నమ్మకంతో, విశ్వాసంతో వారితో కలిసి జీవిస్తున్నా కూడా ఏదో ఒక సమయంలో మనం వారి ప్రేమని కోల్పోతున్నాం. మరి ముఖ్యంగా వివాహ సమయంలో భార్యాభర్తలు ఇరువురు కలిపి దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తూ ఉన్నారు. బాధలోను, కష్టములోను, శ్రమలోను అన్ని సమయాల్లో నేను నీ చేయి విడవను అని ప్రమాణం చేస్తున్నాం. ఎంతవరకు దాన్ని ఆచరణలో ఉంచుకుంటున్నాం? మరి నీవు నేను ఎవరితో ప్రమాణం చేయాలి, ఎవరితో కలిసి జీవించాలి అంటే దేవునితో కలిసి జీవించాలి. నిన్ను పిలిచినటువంటి, నీతో ఉన్నటువంటి, నిన్ను ఎన్నుకున్నటువంటి, నిన్ను సృజించినటువంటి నీ దేవునితో ఎప్పుడైతే నువ్వు కలిసి జీవిస్తావో అప్పుడు నువ్వు ఫలించబడతావు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఐక్యం అవుతావో అప్పుడు నువ్వు ఫలించబడతావు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, నేను ద్రాక్షావల్లిని, ఎవరైతే నా యందు ఉంటారో వారు ఫలించబడతారు. ఏ విధంగా ఫలించబడతారంటే ఇంకా అధికముగా ఫలించబడతారని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఫలించాలి అంటే మనం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. ఎవరైతే దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటారో వారు జీవితంలో ఫలించబడతారని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎవరైతే దేవునితో సఖ్యత కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారో వారు తప్పక విజయాన్ని పొందుతారని దేవుడు తెలియపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో కలిసి ఉంటున్నాం, ఎవరితో జీవిస్తూ ఉన్నాము, ఎవరి వెంబడి మనం నడుస్తూ ఉన్నాము, దేవుడితో నడుస్తున్నామా? ఒక క్షణం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యము మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా, నీకే వేలాది వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మా యొక్క జీవితంలో ప్రభా, ఎవరిని మేము మార్గదర్శకంగా ఎన్నుకొని ఉన్నాము, ఎవరి వెంబడి మేము జీవిస్తూ ఉన్నాము, ఎవరితో జీవిస్తూ ఉన్నాము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, మమ్మల్ని మేము అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానమును దయచేయమని అమ్మ తల్లి మరి మాత నీ బిడ్డలందరి కోసం నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నాకు తోడుగా ఉన్నారు, ఎవరు నన్ను నడిపిస్తూ ఉన్నారు, అవసర సమయంలో ఎవరు నన్ను ఆదుకుంటున్నారంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను చాలా చాలా విధాలుగా చెప్తూ ఉంటాం. చాలామంది నన్ను ఆదుకుంటున్నారు, తోడుగా ఉంటున్నారు, నా పట్ల విశ్వాసంతో ఉంటున్నారు అని చెప్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క మారు వారే నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ నిజంగా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది ఎవరంటే నీ దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయన్ని ఎన్నుకొని ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావో, ఆయనతో నడుస్తూ ఉంటావో అప్పుడు నువ్వు దీవించబడతావు, ఫలించబడతావు అంటున్నాడు. మనం ఆది కాండము చూసినట్లయితే 37వ అధ్యాయంలో యేసోపు చరిత్రను చూస్తున్నాం. ఆ యేసోపు చరిత్ర 37వ అధ్యాయం నుంచి మొదలైనప్పుడు ఆ యేసోపును చూస్తున్నట్లయితే యేసోపు ఎవరితో ఉన్నాడు? తండ్రి నుంచి బయలుదేరినటువంటి కుమారుడు,
అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నలు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన సహోదరులని విశ్వసించినటువంటి యోసేపుకి అన్నలే చంపివేస్తూ ఉన్నారు. ఆ బావిలో పడవేశారు, తర్వాత అమ్మి వేస్తున్నారు. కానీ యోసేపు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ దీపించబడుతున్నాడు. యోసేపు ఎక్కడ ఉన్నాడో అది ఫలవంతం అవుతుంది. ఎవరితో ఉన్నారో వారందరూ కూడా ఫలించబడుతూ ఉన్నారు. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే దేవుడు యోసేపుకి తోడుగా ఉండేను. అంటే యోసేపు ఎక్కడ ఉన్నా కూడా యోసేపు ఫలించబడుతున్నాడు. ఎందుకు ఫలించబడుతున్నాడు అంటే యోసేపుతో పాటు దేవుడు తోడుగా ఉండి ఉన్నాడు. మరి అదే 39వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే ఆ యోసేపును చూసి, యోసేపు అందాన్ని చూసి, యోసేపు పనిని చూసి అక్కడ తన అధికారి భార్య అయినటువంటి యజమాని భార్య అతని మీద మనసు పడుతుంది. 39వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఆ భార్య ఆ స్త్రీ ఎప్పుడైతే యోసేపుతో పాపము చేయాలని భావిస్తుందో ఆ క్షణము యోసేపు ఆ సన్నిధి నుండి, ఆ స్థలము నుండి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉన్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. మరి నీవు నేను ఇలాంటి అవకాశాలు ఎన్నో మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. రకరకాల అవకాశాలు వస్తాయి. మరి వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామా? ఇది దేవుడి చిత్తము కాదని వదిలివేస్తున్నామా? లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వారు, ఇదిగో వ్యభిచారమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండి ఉన్నప్పుడు వారికి వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? యేసోపు అంటాడు, నా దేవునికి నేను వ్యతిరేకముగా ఏ పాపము చేయనంటాడు. మరి మనం ఎంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం, ఆచరించగలుగుతున్నాం, దేవునికి సాక్షిగా జీవించగలుగుతున్నాం? మరి తాత్కాలికంగా యోసేపుకి కష్టాలు వచ్చాయి, జైల్లో వేసి ఉన్నారు. కానీ చెరసాల్లో ఉన్నా కూడా దేవుడు వదిలిపెట్టలేదు, యోసేపుని దీవిస్తూనే ఉన్నాడు. 41వ అధ్యాయము 41వ వచనము ఆదికాండములో కనుక చూసినట్లయితే అక్కడ ఆ ఫరో రాజు ఏం చేస్తున్నాడంటే అదే యోసేపుని, ఒకనాడు చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని ఈనాడు ఆ దేశానికి అధికారిగా, ప్రధానమంత్రిగా నియమిస్తూ ఉన్నాడు. ఆ దేశం మొత్తానికి కూడా ఒక సర్వాధికారిగా నియమించి ఉన్నాడు. రాజు తర్వాత అధికారి ఎవరు అంటే యోసేపుగా నియమించబడి ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుడితో ఉంటామో అదేవిధంగా మనం కూడా ఫలించబడతామని దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి నీవు నేను ఫలించబడాలంటే నీవు నేను దేవుడు తోడుగా ఉండాలి, దేవుడితో నడవాలి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నేను మీకు తోడుగా నుందును, నేను మీకు తోడుగా నుందును. ఎవరు నాకు తోడుగా ఉండాలి అంటే నా దేవుడే నాకు తోడుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు తోడుగా ఉన్నా ఏదో ఒకనాడు నిన్ను విడిచిపెట్టిపోతారు. కానీ శాశ్వత కాలమున నువ్వు మరణించేంత వరకు కూడా నీకు తోడుగా ఉండేది ఎవరంటే మన దేవుడే. అందుకే ఆయన పిలవాలి, ఆయన అడగాలి, దేవా నీవే నాకు తోడై ఉండి నడిపించమని. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకు అండగా ఉందునని భాష చేస్తేనే కనుక మీకు నేను తోడుగా ఉందను. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను కష్టాల నుంచి విడుదల ఇచ్చినటువంటి దేవుడు ఈనాడు నీకు నాకు వచ్చినటువంటి కష్టాల నుండి, శ్రమల నుండి, భారముల నుండి, బాధల నుండి విడుదలనివ్వటానికి దేవుడు నిత్యము నీకు తోడై ఉండి నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి నువ్వు అంగీకరిస్తున్నావా? ఆ ప్రభుని తోడుగా స్వీకరిస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క జీవితంలో నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఇక దేనికి భయపడనవసరం లేదు. నా దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు నాకు ఏది కొదవ లేదు అని ఎప్పుడైతే నువ్వు భావిస్తావో, ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆ దేవుడినే నీకు తోడుగా ఉంచుకొని నడుస్తావు. ఆ దేవుడు తోడు లేదే నేను జీవించలేనని కూడా పలకగలుగుతావు. కనుక ఈ లోకములో జీవించినంత వరకు ఎవరు నాకు తోడుగా ఉండాలంటే నా దేవుడే నాకు తోడుగా ఉండాలి. నా దేవుడిని నేను తోడుగా ఎంచుకోవాలి. నా దేవుని యొక్క మార్గంలోనే నేను నడవాలి. నేను ఎవరి వైపు చూడాలంటే అదిగో ఆకాశములో సింహాసనాధీశుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి వైపు ఎప్పుడైతే నువ్వు చూసి నడుస్తూ ఉంటావో, జీవిస్తూ ఉంటావో ఆ దేవుడే నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశములో సింహాసనాధీశుడైనటువంటి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఆయనే వారికి దేవుడగును, ఆయనే వారికి తండ్రగును, వారి ఆయనకి బిడ్డలగుదురు. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తున్నావో, విశ్వసిస్తున్నావో, నీవే నాకు తోడని పలుకుతున్నావో ఆయనే నీకు దేవుడిగా, తండ్రిగా ఉండి నిన్ను నడిపించటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు.
కనుక ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు నిన్ను కూడా నడిపించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. నీవు నీ ప్రభువుని అంగీకరిస్తున్నావా? నీ దేవుని అంగీకరిస్తున్నావా? నాకు తోడై ఉండి నన్ను నడిపించు అని ఆ ప్రభు దేవుడితో నువ్వు కనుక పలికగలిగినట్లయితే దేవుడు నిత్యము నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. ఇంకా ఎప్పుడైతే నువ్వు ప్రభుని స్వీకరిస్తావో, ప్రభు మార్గంలో నడుస్తూ ఉంటావో, ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడవడు, ఎడబాయడు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను విడవనటువంటి ఎడబాయినటువంటి దేవుణ్ణి అని పలుకుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 14వ అధ్యాయము 38వ వచనము కనుక చూసినట్లయితే, దానియేలు దేవుని నమ్మి ఉన్నాడు, దేవుడి సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు మార్గము ఎవరు, తనకు తోడు ఎవరు, తను నడిపిస్తుంది ఎవరంటే దానియేలు చెప్పగలడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి దానియేలునే ఆనాడు సింహముల బోనులో పడవేసినప్పుడు ఆ సింహముల బోనులో దానియేలు ఉండి ఉన్నాడు. మరి దానియేలు ఉండి ఉన్నప్పుడు దేవుడు దానియేలుని వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే ఆ సింహముల బోనులో ఉన్నప్పుడు రోజుకి 2 మనుషుల చొప్పున ఆ సింహాలకి ఆహారంగా వేస్తూ ఉన్నారు. ఆకలితో ఉన్నటువంటి సింహాలు దానియేలుని చూస్తున్నాయి, కానీ దానియేలు ముందు శిరస్సు వంచి ఉన్నాయి, ఏమీ కూడా చేయటం లేదు. కానీ దానియేలుని చూసినటువంటి దేవుడు దానియేలు యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆకలిని తీరుస్తూ ఉన్నాడంటే, ఆయన హబక్కూకు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్తని తీసుకొని భోజనం పంపిస్తూ ఉన్నాడు దానియేలు సంతకి. ఎప్పుడైతే ఆ దానియేలు సంతకి హబక్కూకు ప్రవక్త భోజనాన్ని తీసుకొని వచ్చి ఆయన అంటున్నాడు, దానియేలు, దేవుడు నీకు భోజనము పంపించాడు, తిను ఆరగించు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో దానియేలు అంటున్నాడు, దానియేలు గ్రంథం 14వ అధ్యాయము 38వ వచనంలో అంటున్నాడు, దేవా నన్ను స్మరించుకుంటివా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం స్మరించుకోవాలి. కానీ ఇక్కడ దానియేలు అంటున్నాడు, దేవా నన్ను స్మరించుకున్నావా? దానియేలు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, ఎంతగా దానియేలు దేవుని ప్రేమిస్తున్నాడో, ఎంతగా దానియేలు దేవునికి తోడై ఉండి దేవుణ్ణి తోడుతో నడుస్తున్నాడో అంటున్నాడు, నన్ను స్మరించుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా మనం దేవుణ్ణి స్మరించుకోవాలి. కానీ ఆపద సమయంలో ఉన్నటువంటి దానియేలుని ఎవరు స్మరించుకుంటున్నారంటే దేవుడే స్మరించుకొని హబక్కూకు ప్రవక్త ద్వారా దానియేలుకు కావలసినటువంటి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడును చేయి విడవవు కదా, నిన్ను ప్రేమించే వారిని ఎప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టవు కదా, దానియేలు పలుకుతున్నాడు దేవునితో. అదేవిధంగా మనము కూడా ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమిస్తూ ఉన్నామో, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నామో, దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నామో, ఈ లోకములో దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నామో, ఈ లోకములో దేవునికి వ్యతిరేకముగా ఆ యేసపు వలె ఏ పాప కార్యము కూడా చేయకుండా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని విశ్వాసముతో నీవు ఈ లోకములో జీవిస్తూ ఉన్నావో, మరి అలాంటి సమయంలో దేవుడు నిన్ను ఏనాడు కూడా వదిలిపెట్టడని వాక్యం పలుకుతూ ఉన్నది. అందుకే దానియేలు అంటాడు, నీవు నన్ను విడవవు కదా, నన్ను వదిలిపెట్టవు కదా. మరి ఆ విధంగా దానియేలును దేవుడు దీవిస్తున్నాడు. నీవు నేను కూడా ఆ యొక్క దేవుని మార్గంలో నడిచినట్లయితే, దానియేలు మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనల్ని కూడా దీవించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం దేవుడితో గడిపేవారమే, దేవుడితో కలిసి జీవించేవారమే. మన సమయము దేవునితో ఉండాలి, నిత్యము ఆయనతో ఐక్యమై ఉండాలి. మన సమయం ఎక్కడ ఉన్నా కూడా, ఏమి చేస్తున్నా కూడా దేవుని వదిలిపెట్టకుండా ఉండాలి, దైవ కార్యములు చేస్తూ ఉండాలి, దేవుని కార్యములు నిత్యము చేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఆ విధంగా జీవించినట్లయితే, నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చినట్లయితే, మరి మనం చూసినట్లయితే ప్రథమ స్థానం మన జీవితంలో ఎవరికి ఇస్తున్నాము? దేవునికి ఇస్తున్నామా? ఏకలోకపరమైనటువంటి ధనానికి ఇస్తూ ఉన్నామా? ఏకలోకపరమైనటువంటి పనులకి ఇస్తున్నామా? మరి ఇంటిలో భార్యకి ఇస్తున్నామా? బిడ్డలకి ఇస్తున్నామా? నువ్వు పని చేసేటువంటి పనికి ఇస్తున్నావా? దేనికి ప్రథమ స్థానం ఇస్తున్నావు అంటే వాక్యం అంటుంది, లోకాసు సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో వాక్యం అంటుంది, నీవు భార్యను కానీ భర్తను కానీ ఈ లోకములో ఉన్నదాన్ని దేనినైనా నాకన్నా అధికముగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. నీవు అధికముగా ఎవరిని ప్రేమించాలంటే, అధికముగా నువ్వు దేనితో కలిసి ఉండాలంటే, అధికముగా ఎక్కువ సమయం ఎవరితో ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, నాకన్నా అధికముగా నీవు దేనిని ప్రేమించినా నీవు నాకు యోగ్యుడు కాదంటున్నాడు. కనుక మనం అధికముగా ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి.
ఆ విధంగా ఉండి ఉన్నట్లయితే యేసోపు వలె నీవు ఎక్కడ ఉన్నా కూడా ఫలించబడతావు. మరి మనం ఆ విధంగా ఫలిస్తున్నప్పుడు దేవుడు మనల్ని అనేక విధములుగా వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు వాక్యం అంటుంది, మీరు శక్తివంతమగు దేవునికి హస్తమునకు వినమ్రుల కండు దేవుని యొక్క హస్తానికి లోబడి ఉండండి. యుక్త సమయమున ఆయన మిమ్ములను ఉద్ధరించును. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి జీవిస్తామో మనం మా అవసర సమయంలో మనల్ని ఆయన ఉద్ధరించును, సరైన మార్గంలో నడిపించును, దీవించును అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి మనం దేవుళ్ళలో జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితం ఎట్లా ఉండాలంటే దేవుని పట్ల దాహం కలిగి ఉండాలి, ప్రార్థనా దాహము కలిగి ఉండాలి, ప్రార్థించడానికి దాహముతో ఉండాలి. నిత్యము మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ఈ ప్రార్థన చూసినప్పుడు మనం కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఈ విధంగా మనం ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. మరి ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేయాలి. అవసర నిమిత్తములో ప్రార్థన చేయాలి. సంతానము లేనప్పుడు, ఉద్యోగము లేనప్పుడు, పాపములో పడిపోయినప్పుడు, మరణపు అంచుల్లో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, రోగములతో ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడుగా ఉన్న, అప్పుల బాధల్లో ఉన్న అన్ని సమయాల్లో కూడా నీవు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనని దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా వాక్యం అంటుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్య రూపంలో ఉన్న దేవుని సన్నిధిలో ప్రార్థించు అని వాక్యం పలుకుతుంది. నువ్వు నీ గదిలోనికి వెళ్ళి అదృశ్య రూపంలో ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలట. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తూ ఉంటాడు. కనుక మనం నిత్యము కూడా దేవుడితో ఐక్యమయ్యే బిడ్డలుగా, దేవుడి సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా మన యొక్క సహవాసం చూసినట్లయితే మన సహవాసం ఏ విధంగా ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి సహవాసమై ఉండాలి. ఎవరితో మనం కలిసి జీవించాలంటే దేవుని యొక్క బిడ్డలతో కలిసి జీవించాలి. మరి మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు, ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఎవరెవరితో కలిసి జీవిస్తున్నప్పుడు అన్యులతో స్నేహము చేయవచ్చునేమో, కానీ సహవాసం అనేది చేయకూడదు. ఎంతవరకు ఆ స్నేహం ఉండాలంటే అవసరము నిమిత్తం మాత్రమే ఉండాలి. నిజమైనటువంటి స్నేహం, నిజమైనటువంటి సహవాసం ఎవరితో చేయాలంటే దేవుని యొక్క బిడ్డలతో సహవాసము చేయాలని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా కలిసి యేసు తల్లి మరియతో, అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో అందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సన్నిధిలో ఒక చోట చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే తెగక ప్రార్థన చేస్తూ ఉన్నారని వాక్యం పలుకుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా జీవితంలో మనం దేవుడితో సహవాసము కలిగినటువంటి బిడ్డలతో కలిసి నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ చూసినట్లయితే అపోస్తులు వారు బోధించుట ఎందను, సహవాసం ఎందను, రొట్టె విరుచుట ఎందను, ప్రార్థించుట ఎందను తెగక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అంటే అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తున్నారు. ఏ విధంగా అంటే రొట్టె విరుచుట యందు, బోధించుట యందు, ప్రార్థించుట యందు అందరూ కలిసి జీవిస్తున్నారంట. అదేవిధంగా మనం కూడా అందరం కలిసి దేవుని యొక్క బిడ్డను అందరం కలిసి ప్రార్థన చేయాలని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆ ప్రభు ఎప్పుడైతే నువ్వు దేవునితో ఉంటావో, దేవుడితో కలిసి జీవిస్తావో ఆయన అంటున్నాడు, మీరు నా చెంతకు రండి, మీరు నా చెంతకు రండి, నేను మీ చెంతకి వస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో, నా మాట విని మీరు నా చెంతకు రండి, నా పలుకులు ఆలకింపండి, మీరు జీవమును పడి ఎదురు. ఎప్పుడైతే మీరు నా సన్నిధికి వచ్చి నా పలుకులను ఆలకిస్తారో మీరు జీవముతో నింపబడతారని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదే ప్రభు అంటున్నాడు విలాప గీతములు 5వ అధ్యాయము 21వ వచనంలో, మమ్ము నీ సన్నిధికి త్రిప్పుకోను. మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా మమ్మలను నీ సన్నిధికి త్రిప్పుకో. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము, ఈ లోక ఆశలకు లోనైనటువంటి, ఈ లోక వ్యామోహములకు లోనైనటువంటి మేము ఒక్కొక్క మారు నీ సన్నిధికి రాలేకపోతున్నాము, నీ ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నాము, ఆరాధనకి రాలేకపోతున్నాము, దేవుని యొక్క మందిరములోనికి రాలేకపోతున్నాము. అయ్యా మమ్మలను నీ సన్నిధికి త్రిప్పుకో అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని తన సన్నిధికి
దగ్గరికి తిప్పుకున్నప్పుడు మనము ఆయన దగ్గరికి చేరగలము. మరి అదే విధముగా నీతో దేవుడు దీవిస్తున్నట్లయితే, నీవు దేవుడితో ఐక్యమవుతున్నట్లయితే ఆయన నీకు వరములను ఇవ్వటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. వాక్యం అంటుంది ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో, మానవునికి వరములను ఇచ్చినది ఆయనయే, మానవునికి దీవెనలను ఇచ్చినది ఆయనయే, మానవుని ఆశీర్వదించినది ఆయనయే. ఎవరు ఆయనంటే నిన్ను నడిపించేటువంటి వాడు. నువ్వు ఎవరితో ఉంటున్నావో ఆయనే నిన్ను దీవిస్తాడు, ఆయనే నీకు వరములను ఇస్తాడు. ఆయన ఏ విధంగా దీవిస్తాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎన్నుకుంటూ ఉన్నాడు ఆయన. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, కొందరిని అపోస్తులునిగా, మరికొందరిని ప్రవక్తలుగా, మరికొందరిని సువార్తికులుగా, మరికొందరిని కాపరులుగా, నాయకులుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరా, నీవు దేవుడితో ఐక్యమై జీవిస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుడి సన్నిధిలో నిత్యము తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. నీ కూడా ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కనుక మనం ఆయన అడగాలి, ప్రభువా నా యందు నీ చిత్తం ఏమిటి? నేను ఏ విధంగా జీవించాలి? ఈ లోకంలో నేను ఏ విధంగా నీకు సాక్షిగా జీవించాలి అని ఎప్పుడైతే నీ చిత్తాన్ని నాకు ఎరుకపరచు అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. నీకు ఒక మార్గమును ఏర్పాటు చేయడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. ఆ విధంగా ఆ ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో మనం జీవించాలి. రోమీయుల పత్రిక 28వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నయు మంచిగా సమకూరును. ఎవరైతే ఆయనతో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన మార్గంలో పయనిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తూ ఉన్నారో వారికి అన్నీ కూడా మంచికే జరుగును అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి మనం కూడా ఆయనతో గనుక ఉంటే మన జీవితంలో కూడా ఎలాంటి మంచి కార్యములే జరుగుతాయని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా రోమీయులు 8:30 కూడా చూసినట్లయితే, ఆయనే మన పక్షమున ఉన్న మనకు విరోధి ఎవడు? ఆయనే దేవుడే నీ పక్షమున ఉన్నట్లయితే, దేవుడే నీకు ముందుగా మార్గసూపరై నడుస్తూ ఉన్నట్లయితే, నీవే ఆ దేవుడి యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే, నీవు ఆయన్ని నాయకుడిగా చేసుకున్నట్లయితే, నీవు ఆయన్ని నీ కుటుంబ యజమానిగా చేసుకున్నట్లయితే ఇంకా నీకు విరోధి ఎవడు అని వాక్యం అంటుంది. కనుక దేవుడే నాకు నాయకుడు అయినప్పుడు నాకు ఈ లోకములో విరోధి ఎవరు కూడా ఉండరు, ఆయన్నే నేను అనుసరిస్తాను. రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 35వ చూసినట్లయితే వాక్యం అంటుంది, నీవు ఆయనతో ఉండి ఉన్నప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? నువ్వు క్రీస్తుతో ఐక్యమైనప్పుడు ఎవరు నిన్ను వేరు చేయగలరు? మరి ముమ్మారు ఆ దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ విధంగా ప్రార్థన చేయకూడదని చెప్పి ఆ దానియేలుని తీసుకువెళ్ళి ఆ యొక్క సింహముల గుంటలో పడవేస్తూ ఉన్నారు. కానీ వాక్యం అంటుంది, క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఎవరు నన్ను వేరు చేయగలరు? దానియేలు 3 మిత్రులు ఆ యొక్క సర్పాన్ని ఆరాధించమన్నప్పుడు మేము ఆరాధించము, మా దేవుడు తప్ప మేము ఎవరిని ఆరాధించము, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఎవరిని ఆరాధించమని పలికినప్పుడు ఆ 3 మిత్రులను తీసుకువెళ్ళి అగ్ని మంటల్లో పడవేస్తూ ఉన్నప్పుడు ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతూ ఉన్నాడు. అదే క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ, సైతాను కానీ, ఈ లోకములో ఉన్నది ఏది కూడా వేరు చేయచాలదని వాక్యం పలుకుతుంది. మరి మనం దేవుళ్ళ ఐక్యమైనప్పుడు, దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండి ఉన్నట్లయితే ఎవరు కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయచాలరని దేవుడు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు పలుకుతూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్ము గురించి శ్రద్ధ వహించును. ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారో, దేవుని తోడుగా ఉంటున్నారో, మరి వారితో దేవుడు అంటున్నాడు, మిమ్మను గూర్చి ఆయన శ్రద్ధ వహించును. కనుక మీరు దేనికిని విచారపడవలదు. ఈ మీ విచారములన్నీ
ఆయనపై మోపమని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. నేను నా దేవుడు నాకు తోడై ఉండగా ఈ లోకములో నాకు ఏది కొదవ లేదు అని ఎప్పుడైతే నువ్వు ప్రకటించగలుగుతావో, ఎప్పుడైతే లోకములో నువ్వు దేవునికి సాక్షిగా జీవించగలుగుతావో, నీ దేవుడు ఎల్లవేళలా నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయనిది ఏది లేదని నువ్వు విశ్వసిస్తావో ఎల్లవేళలా దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యం మమ్మలను నడిపిస్తున్నటువంటి ఓ దేవా, నీకే వేలాది వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాం నాయనా. ఇదిగో ప్రభా, అయా నీవే మాకు దేవుడివై, అయా నీవే మాకు మార్గస్వరూపుడవై ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాయనా నీకు వేలాది వందనములు స్తోత్రములు సమర్పిస్తున్నాము నాయనా. ప్రభా నిత్యము నీతో ఉండగలిగినటువంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయనా. నిత్యము నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క ప్రత్యక్షతను అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాము నాయనా. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయనా అయా నీ యొక్క మార్గములో నడిచినట్లుగా దీవించు నాయనా. ఈ సమయంలో ప్రభా ఈ సువార్త జ్వల అనే కార్యక్రమంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ఆలకించినట్టు ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ మార్గంలోనికి నడిపించమని వేడుకుంటున్నాము నాయనా. అయా నీతో కలిసి జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము నాయనా. అయా నిన్ను వెంబడించగలిగినటువంటి మార్గమును దయచేయమని వేడుకుంటున్నాము నాయనా. ఎవరైతే ప్రభా ఈ సమయంలో నాయనా ఆపదల్లో ప్రమాదములో ఉండి ఉన్నారు నాయనా, వారి నిమిత్తము నాయనా అయా నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా అలాంటి బిడ్డల్ని ప్రభా తట్టి తాకి అయా వారిని దీవించమని వేడుకుంటున్నాము నాయనా. ఈ సమయంలో ప్రభా ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, మరణ పంచుల్లో ఉండి ఉన్నారో అలాంటి బిడ్డల్ని ప్రభా తట్టి తాకి నాయన వారికి కావలసినటువంటి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా ఎవరైతే నాయన వివాహము కాలేదని విచారముతో అయా కృంగిపోతున్నారు ప్రభా అలాంటి బిడ్డల్ని ప్రభా దీవించమని వేడుకుంటున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా ఉద్యోగం లేక నాయన ఉద్యోగం కోసం తప్పించబోతున్నటువంటి బిడ్డలు ప్రభా ఆయా దేశంలో అనేది కాదు ఇతర దేశంలో ఉంటున్నాయన ఉద్యోగములు కోల్పోయి ఉద్యోగములు రాక నిరాశతో నిస్పృహతో కన్నీరు కారుస్తూ విలపిస్తూ ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నటువంటి బిడ్డల్ని ప్రభా ఆలకించమని వేడుకుంటున్నాము నాయన. ఉద్యోగం నిమిత్తం నాయన ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. అదేవిధంగా ప్రభా వివాహం నిమిత్తము నాయన ఏవికుల ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అయా నాకు ఇంకా వివాహం కాలేదు, వివాహ వయసు దాటిపోతుందని కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డల్ని ప్రభా ఈ సమయంలోనైనా దీవించమని వేడుకుంటున్నాము నాయన. ఈ యొక్క సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా అయా నిన్నే మార్గం ఎంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించమని ఆశీర్వదించమని ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినట్టు ప్రతి ఒక్క బిడ్డపై అయా నీ యొక్క దీవెనలను కుమ్మరించమని అమ్మ తల్లి మరి మాత మా కోసం మా అందరి నిమిత్తము నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వాక్యమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అనేక మంది క్రైస్తవులు ఇతర మతస్థులందరూ కూడా విద్యుత్తును ఆలకించి స్వస్థ పొందినట్టు అనుగ్రహించండి. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత